శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా మన ఇంటికి శుభం కలగాలని ఉంటుంది. అందరం కూడా ఆనందంగా ఉండాలని ఉంటుంది. అందరం సంతోషంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అయినా సరే కొన్ని పనులు మనం వాటిని చేయకుండా ఉండగలుగుతున్నాం. కొన్ని అందరూ ఆనందంగా ఉండాలనుకుంటాం కానీ కొన్ని పనులు అసలు చేయకుండా ఉండడం వల్ల అనుకున్నంత ఆనందం రాకుండా ఉంటుంది. ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే మనం చేసేటువంటి పనులు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు 4 పనులు మనం ఎంచుకొని ఈ పనులు తప్పనిసరిగా చేస్తే మనకి ఆనందంగా ఉంటుంది. ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్న విషయం అనేది గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే చాలామందికి ఒక చెడు అలవాటు ఉంటుంది. మనం బయట నుండి రాగానే చెప్పులు ఎట్లా పడితే అట్లా గుమ్మం ముందు వదిలేస్తాం. ఇది చాలా తప్పు, చేయకూడనటువంటి పని. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఊరంతా తిరుగుతూ వచ్చినటువంటి ఆ పాదరక్షలకు అనేక రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆ చెప్పుల్ని ఇష్టం వచ్చినట్టు గుమ్మం ముందు వదలకండి. పక్కగా చక్కగా మీకు వీలైతే షూ ర్యాక్లో పెట్టుకోండి, లేదంటే కాస్త పక్కకి నీట్గా ఒక వరుసలో సర్దుకుంటే చాలా మంచిది. దీనివల్ల మనకు సగం చెడు తగ్గుతుంది. ఇక రెండవది, మన ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఎదురుగుండా వినాయకుడు చాలా వరకు ఇవాళ రేపు ఆ గుమ్మాలను తయారు చేసేటప్పుడు వినాయకుడి యొక్క విగ్రహం అది ఉంటుంది. పెడితే మంచిది, ఉంటే మంచిది. సర్వదోషాలు పోతాయి, విఘ్నేశ్వరుడు ఇచ్చేటువంటి శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా హైందవ చిహ్నమైనటువంటి ఒక ఓంకారమో స్వస్తికో ఇది గుమ్మాల మీద ఉన్నా పర్వాలేదు, మనకు గోడకి మనం ఏదైనా సరే చిత్రాన్నో దేన్నైనా సరే ఆ చిహ్నాన్ని పెట్టుకుంటే ఇంకా మంచిది. అది తప్పనిసరిగా మనం పెట్టుకున్నట్టయితే కొంత మంచి జరుగుతుంది. అంటే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మన లోపలికి వచ్చి అంటే మన గుమ్మంలోకి వచ్చి మనకు కొంత చికాకు ఆలోచన విధానం సరిగ్గా లేకుండా ఉండడం వల్ల వచ్చే నష్టాలు ఉన్నాయి కదా, వీటిని రాకుండా ఆపగలిగే శక్తి వాటికి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఆ స్వస్తిక్ ఓంకారం లాంటి చిహ్నాలను పెట్టుకోవడం, గుమ్మం పైన ఆ వినాయకుడి యొక్క స్కల్ప్చర్ ఎట్లా ఉంటే అట్లాగా ఉండడం అనేటువంటిది మంచిది. ఇంతేకాకుండా మనం చాలా వరకు గుమ్మం ఎదురుగుండా కానీ మన ఇంటికి ఈశాన్యం వైపు కానీ కాసిన్ని నీళ్ళని పోసి పెట్టుకోవడం, ఆ నీళ్ళలో ఒక పుష్పము లేదా పసుపు కుంకుమ వేసి పుష్పం పెట్టడం, ఇవి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి విషయాలు. ఈ విషయాలు అంటే వీటిని కనుక మనం సరిగ్గా చేసుకుంటే మీరు అలా చేస్తూ చూడండి. ఒక నెలంతా మీరు ఇంతే ఏకాగ్రతతో తప్పనిసరిగా చెప్పులను ఒక పక్క నిప్పడం, గుమ్మానికి ఎదురుగుండా కాకుండా చక్కగా ప్రతిరోజు కూడా ఈశాన్యం వైపు కొన్ని నీళ్లు వేసి అందులో పసుపు కుంకుమ పువ్వు వేయడం, ఇలాంటివి వేసి చూడండి. దీనివల్ల ఏ నెగిటివ్ మాకు స్వస్తికు ఓంకారం లేదు, కనీసం గోడ పైన కాస్త గంధం అద్ది కుంకుమతో చక్కగా ఓంకారాన్ని స్వస్తికను దిద్దుకోండి. దానివల్ల మన యొక్క నెగిటివ్ ఎనర్జీ బయట నుండి ఏదైతే వస్తుందో అది అక్కడే ఆపబడుతుంది. పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లో అంతా కూడా పాజిటివ్గా ఉందో చక్కటి ఆలోచన విధానం, ఒక సత్సంబంధము అన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. ఈ రకంగా ఉన్నట్టయితే మన ఇంట్లో ఆనందం సుఖం సంతోషం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరందరూ కూడా ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా ఆనందంగా ఉంటుంది. మనకి ఎట్లాంటి చెడు మన ఇంట్లోకి రాకుండా మనం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం. నమస్తే.